ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏకాదశి పర్వదినాన నామినేషన్ వేయాలని నిశ్చయించుకొని చాలా సాధారణంగా నిరాడంబరంగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 2 సెట్లు నా పేరు మీద వేశాము. మళ్ళీ మా ఎంపీ అభ్యర్థి గారు నామినేషన్ వేసేటప్పుడు మరి 2 సెట్లు దాఖలు చేస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంతటి అవకాశాన్ని ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు టికెట్లు కొనడం చూశారు. కాంగ్రెస్ పార్టీ ఒక రైతు పార్టీ, నన్ను ఒక రైతు బిడ్డగా గుర్తించి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని సమస్యలను తన భుజస్కంధాలపైన వేసుకుంటానని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాకు బీఫామ్ కేటాయించడం జరిగింది. సీనియర్లందరి సహకారంతో మండల్ కన్వీనర్లు, అలాగే జిల్లా నాయకులు, అన్ని రకాల శాఖలు, అలాగే సిపిఎం జనరల్ సెక్రటరీ అయినటువంటి ఇంతియాజ్ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన అందరు నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అంటే మేము కూడా యుద్ధానికి సిద్ధం. వామపక్ష పార్టీలతో కలుపుకొని రేపటి నుంచి మేము గ్రౌండ్లో పూర్తిగా ఎలక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అలాగే నామినేషన్ వేయడం అనేది మంది మార్బలంతోనే కాకుండా సాధారణంగా నామినేషన్ వేసి కూడా ప్రజల్లో ఎంత బలమో మేము పోలింగ్ తర్వాత చూపిస్తాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింటే మీకు ఎందుకు అంత భయం? ఈరోజు ఎక్కడ చూసుకున్నా షర్మిలారెడ్డి గారు తన బస్సు యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వామపక్షాలతో కలిపి మేము ఈరోజు ఎటు చూసినా మేము చాలా గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్నాం. దాన్ని చూసి వైఎస్ఆర్సీపీకి కానీ, ఇటు ప్రతిపక్షానికి కానీ, అటు పాలక పక్షానికి కానీ భయం పట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపడితే ప్రాంతీయ పార్టీలు సజీవ సమాధి అవుతాయని వాళ్ళకు ఆల్రెడీ భయం పుట్టుకొని ఈరోజు మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి బలం ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ నమ్ముకున్నది ప్రజల్ని, సామాన్య ప్రజల్ని, నాయకుల్ని కాదు. ఈరోజు అదే తెలియజేసుకుంటున్నా. ఈ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నాం.